Andy. Welcome to my channel Easy English with Geeta. Learn, speak and grow. So today's class, Kinds of Pronouns Part 2. Part 1 లో 5 kinds నేర్చుకున్నారు. మిగతా 5 kinds ఈ రోజు నేర్చుకోబోతున్నారు. So before starting our class, like as usual, like, share, subscribe, click the bell icon and please do comment. సో మరి ఇంకా లేట్ చేయకుండా మన క్లాస్ని స్టార్ట్ చేసేద్దాం. సో కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో 6th వన్, నిన్న 5 నేర్చుకున్నాం కదా ముందు వీడియోలో. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. డిస్ట్రిబ్యూటివ్ అనగానే ఏం గుర్తొచ్చిందండి? మేడం, టుడే మై ఫ్రెండ్ బర్త్డే మేడం, డిస్ట్రిబ్యూటెడ్ చాక్లెట్స్. మేడం, ఈరోజు మా సిస్టర్ బర్త్డే మేడం, డిస్ట్రిబ్యూటెడ్ పెన్స్ కదా. డిస్ట్రిబ్యూట్ అంటే ఏం చేయడం? పంచడం. ఎలా పంచుతాం? ఒక్కొక్కళ్ళకి పంచుతాం. ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే ప్రొనౌన్ షోయింగ్ వన్ అమాంగ్ మెనీ, అంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒకటి చూపించడం. ఇప్పుడు క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక 30-40 ఉన్నారు. అప్పుడు పంచేటప్పుడు ఎలా పంచుతాం చాక్లెట్స్ని? ఒక్కరి తర్వాత ఒకళ్ళని పంచుతాం కదా, 1 by 1. అలా ఒక్కొక్కళ్ళని చూపించడం అనమాట. డిస్ట్రిబ్యూట్, డిస్ట్రిబ్యూటివ్, ఒక్కొక్కరికి పంచుతున్నట్లుగా అనమాట. నెక్స్ట్ ఆల్వేస్ సింగులర్, ఎప్పుడు సింగులర్గానే ఉంటాయి. ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇస్తూ ఉంటాం కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి చెప్పడం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇవ్వడం, చేయడం. సో ఆల్వేస్ సింగులర్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ వన్ అమాంగ్ మెనీ. దాట్ ఈస్ ఓన్లీ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. సో ఎగ్జాంపుల్ సి: ఈచ్, ఎయిదర్, నెయిదర్, ఎవ్రీవన్, ఎనీ, నన్. ఈచ్ అంటే ప్రతి ఒక్కళ్ళకి. ఎయిదర్ అనేది పాజిటివ్లో వాడతాం. అంటే ఐ విల్ గో ఎయిదర్ మూవీ ఆర్ బీచ్, అంటే మూవీకి కానీ బీచ్కి కానీ ఏదో ఒకదానికి వెళ్తాం. నెయిదర్, ఐ నెయిదర్ గో టు మూవీ నార్ బీచ్, నేను బీచ్కి వెళ్ళలేదు, మూవీకి వెళ్ళలేదు. ఇది నెగిటివ్లో వాడతాం. ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, ఇవి మనకి యూసేజెస్. నెక్స్ట్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు. ఎనీ, ఎవరైనా. నన్, ఎవరూ కాదు. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సెంటెన్స్లో చూద్దామా? ఈచ్ ఆఫ్ ద బ్రదర్ హ్యాజ్ ఏ కార్, అంటే 2 బ్రదర్స్ ఉన్నారు. ఆ 2 గురించి ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నాం. 2లో 2 బ్రదర్స్లో ఈచ్ ఆఫ్ ద బ్రదర్ అంటే ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఎల్డర్ వన్కి, యంగర్ వన్కి, పెద్దవాడికి, చిన్నవాడికి, 2కి కార్స్ ఉన్నాయి. ఈచ్ అంటే ప్రతి ఒక్కరికి, వాళ్ళిద్దరిలో ప్రతి ఒక్కరికి ఉన్నాయని. సో ఈచ్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. అలాగే ఎనీబడి కెన్ డూ దిస్ వర్క్, ఎవరైనా ఈ పని చేస్తారా? ఎవరైనా అంటే ఎవరో ఒక్కళ్ళని మనం పిలుస్తున్నాం. ఎనీబడి ఆర్ ఎనీవన్. సో ఇది కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఇలా ఎక్కువ మందిలో ఒక్కళ్ళని మనం రిఫర్ చేస్తున్నప్పుడు ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ని వాడతాం. నెక్స్ట్ ఎంఫసైజింగ్ ప్రొనౌన్. దీన్నే ఎంఫటిక్ ప్రొనౌన్ అంటారు, దీన్నే ఇంటెన్సివ్ ప్రొనౌన్ అని కూడా అంటారు. అసలు ఈ ఎంఫసైజింగ్ అంటే ఏంటి మేడం? ఎంఫసైజింగ్ అంటే స్ట్రెస్ చేయడం. ఇప్పుడు పిల్లలు చదవట్లేదు అనుకోండి, ఏయ్ చదువుతావా లేదా అని స్టిక్ పట్టుకొని మనం వాళ్ళని ఫోర్స్ చేస్తాం, స్ట్రెస్ చేస్తాం కదా. అది గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ చేయడాన్ని ఎంఫటిక్ అంటాం. సి వెన్ ద రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ స్ట్రెస్డ్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని మనం స్ట్రెస్ చేసినప్పుడు దే ఆర్ నోన్ యాజ్ ఎంఫటిక్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని మనం స్ట్రెస్ చేస్తాం, అప్పుడు ఎంఫటిక్ ప్రొనౌన్స్ అవుతాయి. సెంటెన్స్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్: మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. ఇదేంటి మేడం, రిఫ్లెక్సివ్లో కూడా ఇవే కదా చెప్పారు? అవునండి, అదే చెప్తున్నాను. రిఫ్లెక్సివ్, ఎంఫటిక్ 2 చిన్న తేడాతో ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ మై సెల్ఫ్ కంప్లీటెడ్ ద వర్క్ అంటే ఏంటండి? ఐ నేను, మై సెల్ఫ్ నా అంతట నేనే వర్క్ కంప్లీట్ చేశాను. ఐ మై సెల్ఫ్ కంప్లీటెడ్ ద వర్క్. సో ఐ అనేది ఒక ప్రొనౌన్, మై సెల్ఫ్ కూడా ఒక ప్రొనౌన్, 2 పక్క పక్కనే వచ్చాయి. ఐ మై సెల్ఫ్. మీరు ఎంఫటిక్ ప్రొనౌన్ని ఎలా గుర్తుపట్టాలి? ఇలా పక్క పక్కనే వస్తాయి, మధ్యలో కామా వస్తుంది. ఐ మై సెల్ఫ్ కంప్లీటెడ్ ద వర్క్. నెక్స్ట్ హీ హిమ్సెల్ఫ్ లెర్న్డ్ బైక్ డ్రైవింగ్. అతను తనంతట తానే, అంటే ఎవరు నేర్పించలేదు. హీ హిమ్సెల్ఫ్ లెర్న్డ్ బైక్ డ్రైవింగ్. సో హీ పక్కన కామా ఉంది చూసారా? హీ హిమ్సెల్ఫ్. ఐ మై సెల్ఫ్.
ఇలా పక్క పక్కనే వస్తే ఎంఫటిక్ ప్రొనౌన్. మరి నిన్న రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ చెప్పాను, గుర్తుందా? ఎలా వస్తాయని చెప్పాను? లైక్ మిర్రర్ రిఫ్లెక్షన్ అని చెప్పాను కదా, అద్దంలో చూసినట్లుగా. ఈ మై సెల్ఫ్ లాస్ట్లో రావాలి. ఐ కంప్లీటెడ్ ద వర్క్ మై సెల్ఫ్. మై సెల్ఫ్ లాస్ట్లో ఉందనుకోండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. హీ లెర్న్డ్ బైక్ డ్రైవింగ్ హిమ్సెల్ఫ్. హిమ్సెల్ఫ్ లాస్ట్లో ఉందనుకోండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అలా కాకుండా పక్క పక్కనే ఉన్నాయనుకోండి, ఎంఫటిక్ ప్రొనౌన్. చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది. పక్క పక్కనే ఉంటే ఎంఫటిక్, లాస్ట్లో ఉంటే, స్టార్టింగ్లో ఎండింగ్లో ఉంటే రిఫ్లెక్సివ్. ఓకేనా? నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్. యాక్చువల్గా రిలేటివ్ అంటే ఏంటి? మనకి సంబంధించిన, అందుకే కదా రిలేటివ్స్ అంటాం, మనకి సంబంధించిన వాళ్ళు. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ప్రొనౌన్కి సంబంధించి. ఏంటో సంబంధం చూడండి. ఏ ప్రొనౌన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ ఎ రిలేటివ్ క్లాజ్. రిలేటివ్ క్లాజ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఏంటి అసలు రిలేటివ్ క్లాజ్ అంటే? ఇక్కడ బాక్స్లో ఇచ్చాను చూడండి. రిలేటివ్ క్లాజ్ అంటే గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్సన్, థింగ్ ఆర్ ప్లేస్ ఆర్ యానిమల్, వాట్ ఎవర్. సో గివ్స్ ఇన్ఫర్మేషన్, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆ మనిషి గురించో, వస్తువు గురించో, యానిమల్ గురించో, ప్లేస్ గురించో. ఇన్ఫర్మేషన్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. చూడండి, ఐ సా ద మ్యాన్. సో మ్యాన్ ఒక మనిషి. ఐ సా ద మ్యాన్, నేను ఒక మనిషిని చూశాను. ఎవరు? హూ సోల్డ్ ద కార్. ఎవరైతే కార్ నమ్మారో. ఎవరు కార్ నమ్మింది? మ్యాన్. సో మ్యాన్ గురించి కదా ఇన్ఫర్మేషన్. హూ సోల్డ్ ద కార్, ఇది రిలేటివ్ క్లాజ్ అనమాట. సో మనకి హూ సోల్డ్ ద కార్? అ మ్యాన్. సో వాట్ డిడ్ యూ డూ ద మ్యాన్, ఏం చేసావు నువ్వు మనిషిని? ఐ సా ద మ్యాన్, నేను మనిషిని చూశాను. ఏ మనిషి అతను? హూ సోల్డ్ ద కార్. అంటే ఈ హూ సోల్డ్ ద కార్ అనేది మనకి మ్యాన్కి రిలేటెడ్ కదా, కాబట్టి ఇది రిలేటివ్ ప్రొనౌన్. ఓకే, ఈ హూ అంటే ఎవరైతే, ఇది రిలేటివ్ ప్రొనౌన్. ఈ మొత్తం ఏమో రిలేటివ్ క్లాజ్. ఇదంతా రిలేటివ్ క్లాజ్. హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఈ మ్యాన్ అనేది నౌన్, దీనికి రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ద హౌస్. ఇదే హౌస్. ఏ హౌస్? దట్ ఐ సోల్డ్ హిమ్ లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ అతనికి అమ్మాను కదా. ఏమమ్మావు? హౌస్. సో హౌస్ అనేది నౌన్ ఇక్కడ. సో దట్ అనేది రిలేటెడ్ టు హౌస్. దట్ అనేది హౌస్ కదా, రిలేటెడ్ కదా. ఈ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. మరి రిలేటివ్ క్లాజ్ ఏంటి? దట్ ఐ సోల్డ్ హిమ్ లాస్ట్ ఇయర్. సో ఇది మొత్తం రిలేటివ్ క్లాజ్ అవుతుంది దట్ దగ్గర నుంచి. ఈ హౌస్ అనేది నౌన్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం రిలేటివ్ క్లాజ్ని గుర్తుపట్టచ్చు. ఇట్ గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నౌన్. దట్, వాట్, విచ్, హూ, హూమ్, హూజ్ ఎట్సెట్రా, వీటన్నిటినీ మనం రిలేటివ్ క్లాజ్లో వాడతాం. ఓకేనా? దట్ అంటే అది, వాట్ ఏమిటి, విచ్ ఏది, హూ ఎవరు, హూమ్ ఎవరిని, హూజ్ ఎవరిది. సో ఇలా వీటన్నిటిని మనం రిలేటివ్ క్లాజ్లో వాడతాం. ఇక 9th వన్, రెసిప్రోకల్ క్లాజ్. ఏ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరండి ఇక్కడ? రెసిప్రోకల్ అని మ్యాథ్స్లో వస్తుంది కదా, చెప్పండి. రెసిప్రోకల్ అంటే ఏంటి? ఒక నెంబర్ వచ్చింది అనుకోండి 5, రెసిప్రోకల్ ఏంటంటే 1/5. 9 అనుకోండి 1/9. సో అలా రివర్స్ చేయడం కదా, దాన్ని డినామినేటర్గా చేసేసుకుంటాం. అది మ్యాథ్స్లో అండి. మరి ఇంగ్లీష్లో రెసిప్రోకల్ అంటే ఏంటి? ఏ ప్రొనౌన్ దట్ బోత్ పెర్ఫార్మ్స్ అండ్ రిసీవ్స్ యాక్షన్. అంటే యాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది, రిసీవ్ కూడా చేసుకుంటుంది. యాక్షన్ చేస్తుంది, ఆ యాక్షన్ని రిసీవ్ కూడా చేసుకోవడం అనేది రెసిప్రోకల్ ప్రొనౌన్. ఇది ఆల్వేస్ కమ్స్ యాజ్ ఆబ్జెక్ట్. ఎప్పుడూ ఆబ్జెక్ట్లోనే ఉంటుంది. ఇది సబ్జెక్ట్గా ఎప్పుడూ రాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆబ్జెక్ట్లో మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూద్దామా? సో ఈచ్ అదర్, వన్ అనదర్, ఈ రెండింటిని మనం రెసిప్రోకల్ ప్రొనౌన్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్తాం. ఈ రెండింటినే వాడతామండి. ఈచ్ అదర్, వన్ అనదర్. ద 2 brothers లవ్ ఈచ్ అదర్. ఆ ఇద్దరు బ్రదర్స్ ఒకళ్ళకొకళ్ళు ప్రేమించుకుంటారు, అంటే బాగా ప్రేమగా ఉంటారు. ఈ బ్రదర్ ఆ బ్రదర్తో ప్రేమగా ఉంటాడు, ఆ బ్రదర్ ఈ బ్రదర్తో ఉంటాడు. అంటే ఇక్కడ యాక్షన్ని ఇస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట. ఇది 2 personsకి మనం వాడుతున్నప్పుడు ఈచ్ అదర్ అంటాం, ఇద్దరు గురించి మాట్లాడుతున్నప్పుడు. ద వైఫ్ అండ్ హస్బెండ్ లవ్స్ ఈచ్ అదర్. ద 2 brothers లవ్ ఈచ్ అదర్. ఓకే, సో ద పాండవాస్ హెల్ప్ వన్ అనదర్. సో పాండవాస్ ఎంతమంది? 5 members. ఇలా మెనీ మెంబర్స్, ఎక్కువ మంది ఉన్నప్పుడు వన్ అనదర్. సో పాండవాస్ ఒకళ్ళకొకళ్ళు
హెల్ప్ చేసుకుంటూ ఉన్నారు అని చెప్తాం. అండ్ నెక్స్ట్ ఈ విధంగా మీరు సెంటెన్సెస్లో ఈచ్ అదర్ని వన్ అనదర్ని వాడచ్చు. ఇద్దరికైతే ఈచ్ అదర్, వన్ అనదర్ అనేది ఎక్కువ మందికి. ఈ రెండు చూడగానే మీకు గుర్తొచ్చేయాలి రెసిప్రోకల్ ప్రొనౌన్. సో యాక్షన్ గివింగ్ అండ్ రిసీవింగ్ అని. లాస్ట్ అండ్ ఫైనల్ ఇండెఫినెట్ ప్రొనౌన్ అయిపోయిందండి. లాస్ట్ వన్. దీంతో మనకి ప్రొనౌన్స్ టైప్స్ అన్నీ అయిపోతాయి. సో వెన్ వి రిఫర్ టు ఎ పర్సన్ ఆర్ థింగ్ ఇన్ జనరల్ అంటే క్యాజువల్గా మాట్లాడతాం కదా అది, బట్ నాట్ పర్టిక్యులర్. ఖచ్చితంగా ఇతనే, ఈవిడే, అతనే, ఆమె, ఆ ప్లేసే, ఈ వస్తువే అని కాదు. జనరల్గా మాట్లాడేటప్పుడు మనం ఇండెఫినెట్లోనే ఉంది కదండి. డెఫినెట్ అంటే ఖచ్చితం, ఇండెఫినెట్ అంటే ఖచ్చితం కాదు, నాట్ ష్యూర్ కాదనమాట. బట్ నాట్ పర్టికులర్, ఇట్ ఈస్ కాల్డ్ ఇండెఫినెట్ ప్రొనౌన్. బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ రెండిటికి వాడచ్చు దీన్ని. మనం సింగులర్కి ప్లూరల్కి రెండిటికి వాడచ్చు. ఇందాక డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ సింగులర్కి మాత్రమే వాడాం, ఇది రెండిటికి వాడచ్చు అనమాట. సో ఇక్కడేమో ఈచ్ అదర్ ఇద్దరికి వాడతాము, వన్ అనదర్ ఎంతమందికైనా వాడచ్చు. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. వన్ మస్ట్ లవ్ వన్స్ పేరెంట్స్. సో ఈ వన్ అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేరెంట్స్ని లవ్ చేయాలి అంటే అందరూ లవ్ చేయాలి. వన్ మస్ట్ లవ్ వన్స్ పేరెంట్స్, ఇది క్యాజువల్గా చెప్తున్నాం, జనరల్ సేయింగ్. ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆర్ ఇమ్మోర్టల్. సో ఇక్కడ అందరూ, ఆల్ లివింగ్ బీయింగ్స్. మార్టల్కి ఇమ్మోర్టల్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? మోర్టల్ అంటే ఎప్పటికైనా చావు తప్పదు అని, ఇమ్మోర్టల్ అంటే చావు లేని వాళ్ళు. హూ ఆర్ ఇమ్మోర్టల్? గాడ్స్ అండ్ గాడెసెస్ ఇమ్మోర్టల్. సో వాళ్ళకి అనేది చావు అనేది ఉండదు, వాళ్ళు ఎప్పటికీ అలా ఉంటూనే ఉంటారు. బట్ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పటికైనా ఏదో ఒక రోజు ఉంటుంది కదా, మోర్టల్. ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆర్ మోర్టల్, ఇది ప్లూరల్. ఈ వన్ మస్ట్ లవ్ అనేది సింగులర్కి వాడచ్చు, ప్లూరల్కి వాడచ్చు. అండ్ సంబడీ ఈజ్ కాలింగ్ యూ. అరే ఎవరు మిమ్మల్ని పిలుస్తున్నారండి? మనం డెఫినెట్గా మనకు తెలియదు ఎవరు పిలుస్తున్నారు, ఎవరో పిలుస్తున్నారు, జనరల్గా చెప్తున్నాం. సో ఈ విధంగా మనం ఇండెఫినెట్ ప్రొనౌన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఫైనల్లీ టుడే అవర్ క్లాస్ కంప్లీటెడ్ అండి. ఏంటది? కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్. రిమైనింగ్ 5 types ఆల్సో ఐ కంప్లీటెడ్. సో టోటల్ 10 kinds. బిఫోర్ వీడియో 5 kinds, దిస్ వీడియో 5 kinds. సో ఇవి మొత్తం మీరు బాగా ప్రిపేర్ అయ్యారనుకోండి, మీరు డిఎస్సి రాస్తున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి రాస్తున్నా, వీటన్నిటిలో మీరు ఈజీగా గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్పాను కాబట్టి క్యాచీగా ఉంటుంది. మరి బాగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను. సో బిఫోర్ క్లోజింగ్ మై క్లాస్ టుడే, యాజ్ యూజువల్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి click the bell icon and please do comment also. We will meet in next class.